ఎట్టకేలకు వివాదాస్పద సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనపై నమోదైన కేసుకు సంబంధించి ఒంగోలు పోలీసుల ముందు హాజరు కానున్నారు. ఇప్పటికే ఒంగోలు రూరల్ సీఏ శ్రీకాంత్ బాబుకు ఆర్జీవీ తన హాజరు గురించి సమాచారం ఇచ్చారు. ప్రకాశం జిల్లా మద్దిపాడులో గత ఏడాది నవంబర్ 11వ తేదీన టీడీపీ లీడర్ రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామ్ గోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. తొలిసారిగా నోటీసులు జారీ చేయగా విచారణకు హాజరయ్యేందుకు తనకు కాస్త సమయం కావాలని ఆర్జీవీ పోలీసులను కోరారు. ఆ తర్వాత మద్దిపాడు పోలీసులు హైదరాబాద్కు వచ్చి ఆర్జీవీ గృహం వద్ద మరోమారు నోటీసులను అందజేశారు. ఇదే అంశానికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. ఈ క్రమంలో మరోమారు ఒంగోలు రూరల్ పోలీసులు నోటీసులు అందించగా విచారణకు తాను హాజరు కానున్నట్లు రామ్ గోపాల్ వర్మ పోలీసులకు సమాచారం అందించారు. రామ్ గోపాల్ వర్మ నేడు విచారణకు హాజరవుతున్నట్లు ఒంగోలు రూరల్ పోలీసులు తెలిపారు. ఉదయం 10 నుండి 11 గంటల మధ్యలో విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల ఫోటోలను రామ్ గోపాల్ వర్మ మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే ఇవాళ విచారణకు రామ్ గోపాల్ వర్మ హాజరు కానుండగా పోలీసులు ప్రత్యేక ప్రశ్నావళిని సైతం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది.